హాయ్ హలో ఎవ్రీవన్. నేరేడు పళ్ళు అంటే ఎంతో మంచిది కదండి ఆరోగ్యానికి. నేను ఆ చెట్టు కూడా వేసేసాను అనమాట. చూసారా, నేరేడు చెట్టు కూడా వేసాను ఇంటి దగ్గర. నాకు అంత ఇష్టం అనమాట చెట్లు పెంచడం. దాంతో ఏదన్నా మనం కోసి తింటే ఆ ఆనందం వేరే కదా. మాకు ఎంత పండు కాస్తుందో తెలియదు. నేరేడు చెట్టు ఫుల్ నేరేడు పళ్ళు ఉన్నాయి మా చెట్టుని అయితే. నిజంగా అసలు ఎంత తిన్నా తరగలేదనమాట. అసలు అందరికీ ఈరోజు చాలా పళ్ళు కోస్తాను. అన్నీ కోసి అందరికీ కూడా ఈరోజు అయితే కోసి కింద పడిపోయినవి అయితే చిరిగిపోతాయి కదా, కానీ కోసినవి అన్నీ చక్కగా అందరికైతే ఫ్రెండ్స్కి అయితే ఇచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, ఏదైనా మాకు మునగ చెట్టు ఉంది, మునక్కాయలు అలాగే కాస్తాయి. నేరేడు చెట్టు ఉంది, నేరేడుకాయలు అలాగే కాస్తాయి. మనం కోసుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఏదన్నా కానీ మన చేతులతో కోసుకొని పండించి తింటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. చక్కగా కిందకైతే అందకపోయినా నాకు మేడ మీద అయితే కొమ్మలు అయితే అందుతాయి అన్నమాట. పైన మేడ మీద అయితే చాలా పళ్ళు కోసాను ఈరోజు. ఈ గిన్నెతో వచ్చి 4 గిన్నెల పళ్ళు అయితే కోస్తాను ఈరోజు. చాలా హ్యాపీ అనిపించిందండి. బయట కేజీ 100 రూపాయలు ఉంది రేటు. నేనైతే కొనడానికి ట్రై చేసినప్పుడు చూస్తే కేజీ 100, 150 చెప్పేస్తున్నారు. అంత కాస్ట్ అనమాట. చాలా స్వీట్గా ఉన్నాయి మా పళ్ళు అయితే. పై మేడ మీద కొమ్మలు అయితే అందుతున్నాయి అనమాట. చాలా స్వీట్గా ఉన్నాయి. మనం ఇలా చేతితో కోసుకొని తినడం. ఇది అందరూ వచ్చి నేరేడు పండు చాలా వాటికి మంచిదండి. ముఖ్యంగా చెప్పాలంటే చాలా అంటే చాలా వాటికి చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట చెప్తూ ఉంటారు కదా. ఈ నేరేడు పళ్ళు దొరికితే మాత్రం ఈ నేరేడు పిక్కలతో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుందండి. నేరేడు పళ్ళు, నేరేడు పిక్కలు కూడా షుగర్కి జ్యూస్ వేసుకొని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందంట. చాలామంది చెప్పారు కూడా. చూసారా ఎంత బాగున్నాయి కదా. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్లో చూడండి, స్కిప్ చేయకుండా మా బాబాయ్ అయితే ఒక ప్లాన్ చేశాడు. నేరేడు పళ్ళు కోయడానికి అందట్లేదు అనుకుంటే అట్లకైతే నాకు లేదు ఐడియా. మంచి ఐడియా వచ్చింది మా చిన్న బాబుకి అయితే మాత్రం. చాలా చక్కగా, అంటే నిజంగానే చాలా చక్కగా ఐడియా అయితే తీసుకొచ్చాడు అనమాట. తన ఐడియా అందలేని పళ్ళన్నీ కింద కర్రతో కొడితే కిందే పడిపోయి చిరిగిపోతున్నాయి, ఎలాగబ్బా అని అనుకున్నాను. బట్ ప్లాన్ అయితే బాగుంది మా బాబుది. ఆ ప్లాన్ ఏంటో చూసేసేయండి. చూసారా, ఇలా బకెట్, చిన్న బకెట్ అయితే స్టిక్కి అయితే కట్టేశాడు. ఇలా కొట్టేటాడు కింద పడకుండా అందులోనే పడుతున్నాయి అనమాట. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.